देवं कंसचाणूरमर्दनम् देवकी परमानन्दम् कृष्णं वन्दे जगद्गुरुम् देवकी परमानन्दम् कृष्णं वन्दे जगद्गुरुम्. శ్రీ గురుభ్యో. వ్యాస విరచిత శ్రీమద్భాగవతంలో దశమ స్కందంలో నేడు మనం 54వ అధ్యాయం చివరి శ్లోకాలు చెప్పుకుంటున్నాం. నేడు చెప్పుకోబోయేటువంటి అంశంలో రుక్మిణీ కళ్యాణం, రుక్మిణీ శ్రీకృష్ణుల వారి యొక్క కళ్యాణం ఏ విధంగా జరిగింది అనేటువంటిది, అలాగే ఇటు పక్కన రుక్మిణి ఓడించి ఆ తర్వాత బలరాముడి చేత కృష్ణయ్య మందలించబడి రుక్మిణీదేవి సాంత్వన పరచబడి అక్కడి నుంచి రుక్మిణీదేవి కొంచెం మనసు కుదుటపరుచుకుని శ్రీకృష్ణ పరమాత్ముడితో పాటుగా ద్వారకా నగరానికి విచ్చేయడం జరిగింది. అక్కడ శ్రీకృష్ణ పరమాత్ముడు శాస్త్రబద్ధంగా రుక్మిణిని వివాహం చేసుకోవడం జరిగింది. ఆ ద్వారకా నగర వైభవము, ఈ రుక్మిణీ కృష్ణుల యొక్క వివాహం చూసినటువంటి ఆత్మీయులందరి యొక్క ఆనంద ఆశ్చర్యానందాలు ఎలా ఉన్నాయనేటువంటిది నేటి శ్లోకాలను మనం ప్రవచించుకుంటున్నాం. రుక్మిణీ కళ్యాణం అనేటువంటిది అత్యంత పవిత్రమైనటువంటి ఘట్టం. ఇది ఈ 3 అధ్యాయాలు కూడా 52, 53, 54 ఇదిగో ఈ అధ్యాయాల వరకు కూడా, ఈ 3 అధ్యాయాలు కూడా వివాహం కావలసినటువంటి స్త్రీలు పారాయణ క్రమంగా చేసుకుంటే ఎంతో ఉత్తమమైనటువంటి ఫలితాలు లభిస్తాయని చెప్పి అనుభవజ్ఞులు, పండితులు, పురాణవేత్తలైనటువంటి వాళ్ళు సూచించడం జరిగింది. అలా పారాయణ చేసి చక్కటి వివాహాలు జరిగినటువంటి వారు కూడా ఎంతో మంది అనుభవజ్ఞులు ఉన్నారు, అదృష్టవంతులు ఉన్నారు. దీని షోడశోపచారాలతో చక్కగా పూజా విధిగా రుక్మిణీ కృష్ణుల యొక్క పూజా విధానాలంతా కూడా రోజు మనం ఏ విధంగా అయితే నిత్య పూజల్లో షోడశోపచారాలు చేస్తామో అలా ఉపచారాలు చేసుకుంటూ వారిని పూజించుకుని, కృష్ణ పరమాత్ముడిని పూజించుకుని, ఆ తర్వాత రుక్మిణీ గాథని ఒక వ్రతంలో మనం ఏ విధంగా అయితే కథని సంపూర్తిగా చదువుకుంటామో అలా ఈ పుస్తకంలో ఉన్నటువంటి భావాన్ని మనం కథగా చదువుకోవటం కానీ, మీరు చక్కగా సంస్కృతంలో మూల మంత్రాల్లాంటి శ్లోకాలే అవతరించారు కాబట్టి, చక్కగా గ్రహించారు కాబట్టి, ఆ శ్లోకాలని ఉన్నట్టుగా చక్కగా పారాయణ క్రమంగా చదువుకున్నా కూడా మీకు మంచిది. అలాగే పెండ్లి కావలసినటువంటి కన్యలకి వారి పేరు మీద మీరు జపించినా కూడా చక్కగా సత్ఫలితాలు కూడా లభిస్తాయి వారి సంకల్పంతో. చాలా విశేషమైనటువంటి అధ్యాయాలు ఈ 3 అధ్యాయాలు రుక్మిణీ కళ్యాణం అనేది. ముందుగా దైవ ప్రార్థన చేసుకుని నేటి శ్లోకాల్లోకి వెళ్ళాలి. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. వ్యాసం వసిష్ఠనప్తారం శక్తేః పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే సుఖతాతం తపోనిధిం. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. హరి ఓం. ఈ అధ్యాయంలో నిన్నటి రోజున మనం 49 శ్లోకాల వరకు ప్రవచించుకున్నాం. బలరాముడి చేత సాంత్వన పలచబడినటువంటి రుక్మిణీదేవి కాస్త మనసు కుదుటపడి అక్కడి నుంచి శ్రీకృష్ణ పరమాత్ముడితో పాటుగా ద్వారకా నగరానికి వేంచేయడం జరుగుతున్నది. సుఖయోగేంద్రుల వారు ఆ వృత్తాంతాన్ని పరీక్షిత్ మహారాజ్కి వివరిస్తున్నారు. శ్రీసుక ఉవాచ ఏవం భగవతా తన్వీ రామేణ ప్రతిబోధిత వయమనస్యం పరిత్యజ్య మనో బుద్ధ్యా సమాదధే.
ఈ విధంగా భగవత రామేణ ప్రతిబోధిత, బలరాముడి చేత, భగవత్ స్వరూపుడు అయినటువంటి రాముడి చేత ఈ విధంగా ప్రబోధించబడి చక్కగా ఉత్తమమైనటువంటి పెద్ద తరహాగా ఆయన చెప్పినటువంటి ఉపదేశ వాక్యాలు, జీవాత్మ పరమాత్మ ఆత్మ సంయమ యోగం అనేటువంటిదంతా కూడా సంక్షిప్తంగా చక్కగా భగవత్ స్వరూపుడైన బలరాముడు చెప్పడంతో తన్వీ, సుందరమైనటువంటి తనువు కలిగినటువంటి స్త్రీ అని అర్థం. అక్కడ తనువు అంటే శరీరం. అట్లాంటి ఆ సుందరి రుక్మిణీదేవి వైమనస్యం పరిత్యజ్య, అప్పటిదాకా ఉన్నటువంటి మనోవైకల్యాన్ని, ఆ శోకాన్ని, బాధని అంతా కూడా పరిత్యజ్య, విడిచిపెట్టి మనోబుద్ధ్యా సమాదధే, చక్కటి బుద్ధితో ఆలోచించి మనసుని సమాధానపరుచుకుందిట. మనసుని ఎప్పుడు సమాధానపరచుకోవాలి? ఎంత బాగుందో ఈ పదం, మనోబుద్ధ్యా సమాధదే. మనసుని సమాధానపరుచుకుంది ఆవిడ. మనసుని ఎప్పుడు సమాధానపరుచుకుంటాము అంటే బుద్ధితోనే సమాధానపరచుకోవాలి. బుద్ధి అంటే ఏమిటి? ఏది మంచి ఏది చెడు అని చక్కగా తర్కించగలిగినటువంటిది మాత్రమే బుద్ధి. మనసు అలా తర్కించలేదు. మనసు అంటే ఏది ఇష్టమో అది చేసుకుంటూ వెళ్ళేది మనస్సు. ఏది సుఖం అయితే ఉంటుందో ఆ సుఖాన్ని మాత్రమే కోరుకునేది మనస్సు. ఆనందాన్ని కోరుకునేది మనస్సు. హాయిని కోరుకునేది మనస్సు. కష్టం కోరుకోదు ఎప్పుడు కూడా. అట్లాంటిది మనస్సు. హరి ఓం. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే. ఆ విధంగా చిత్తవృత్తి నిరోధం అనేటువంటిది బుద్ధితో చక్కగా మనసుని నిగ్రహించుకోవడం అనేది జరిగింది. రుక్మిణీదేవి బలరాముడు చెప్పినటువంటి చక్కటి పెద్దరిక వాక్యాలు. ప్రాణావశేష ఉత్సృష్టో ద్విడ్భిః హతబలప్రభః, ద్విడ్భిర్ హతబలప్రభః స్మరన్ విరూపకరణం విదధాత్మ మనోరథః. ఇక ఈ రుక్మిణీదేవి యొక్క సోదరుడైనటువంటి రుక్మి యొక్క పరిస్థితి ఎలా ఉంది? కృష్ణుడి యొక్క శత్రువు. అందుకే ఇక్కడ ఏం చెప్పారు? ఇక్కడ కృష్ణో, ఇక్కడ ఉత్సృష్టో ద్విగ్భిః అన్నారు. ద్విట్ అంటే శత్రువు అని అర్థం. ఆ శత్రువులైనటువంటి కృష్ణుడు, బలరాముడు, యాదవులు మొదలైనటువంటి వాళ్ళ చేత తన యొక్క బలమంతా ఏమైపోయింది? రుక్మి యొక్క బలం హత బల ప్రభ, వాడి యొక్క తేజస్సు, కాంతి, బలము, మొత్తం సైన్యం అంతా కూడా హత బల అంతా అంతరించిపోయింది. ఇప్పుడు ఏమైంది వాడి పరిస్థితి? రుక్మి యొక్క పరిస్థితి కేవలం ప్రాణ అవశేష ఏవ, ప్రాణాలు మాత్రమే మిగిలి ఉన్నాయి అంతే. లోపల కూడా వాడి ప్రాణం చచ్చిపోయినట్టే లెక్క. ఇంకా చెప్పాలంటే ఈ అవమానానికి ప్రాణ అవశేషం అంటే, ప్రాణాలంటే ఏమిటి? కేవలం వాయు సంచారం జరుగుతున్నది అంతే. వాడి శరీరంలో వాయు సంచారం మాత్రమే జరుగుతుంది, కానీ వాడి బుద్ధి, మనస్సు మొదలైనటువంటివన్నీ చచ్చిపోయినాయి అంతే. ప్రాణ అవశేష ఉత్సృష్ట, కేవలం అలా శత్రువు చేత ప్రాణాలతో మాత్రమే విడిచిపెట్టబడి ఉన్నటువంటి ఆ రుక్మి స్మరన్ విరూపకరణం, ఈ విధంగా విరూపిలాగా చేయటం అనేటువంటి మనసులో తలుచుకుని దాన్నే మనసులో స్మరిస్తూ 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 ఎట్లాగైనా సరే, ఏ విధంగా అయినా సరే ఈ కృష్ణుణ్ణి సంహరించాలి అనేటువంటి మనోరథంతో వితథ ఆత్మ మనోరథ, ఆత్మ మనోరథం, వాడి యొక్క మనస్సులో ఉన్నటువంటి కోరిక ఏమిటంటే ఎంతసేపు కూడా ఈ యాదవుల్ని సంహరించాలి, కృష్ణుణ్ణి ఓడించాలి, కృష్ణుణ్ణి సంహరించాలి. ఇదే 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 ఈ మనోరథంతోనే వాడు విమనస్కుడైపోయి చివరికి వాడు వచ్చేటప్పుడే ఒక ప్రతిజ్ఞ చేసి వచ్చాడు.
కృష్ణుణ్ణి నిర్జించకపోతే, కృష్ణుణ్ణి పరాజితుణ్ణి చేయకపోతే, కృష్ణుణ్ణి సంహరించకపోతే నేను మళ్ళీ తిరిగి ఈ కుండిన నగరంలో ప్రవేశించను, కుండినం న ప్రవేక్ష్యామి ఇత్యుక్త్వా అని ప్రతిజ్ఞ చేసి మరీ వచ్చాడు. అట్లాంటి ఈ వీరుడు రుక్మి ప్రవేశించనని ప్రతిజ్ఞ చేసి వచ్చాడు కాబట్టి మరొక నగరాన్ని ఆసరాగా చేసుకుని జీవిస్తున్నాడు. చక్రే భోజకటం నామ నివాసాయ మహత్పురం అహత్వా దుర్మతిం కృష్ణమప్రత్యూహ్య యవీయసీం. యవీయసీం ఈ విధంగా సోదరిని తన సోదరి అయినటువంటి రుక్మిణీదేవిని ఈ విధంగా అపహరించుకుని వెళ్లి వివాహం చేసుకున్నటువంటి కృష్ణం శ్రీకృష్ణుణ్ణి ఏమంటున్నాడు ఇక్కడ? దుర్మతిం కృష్ణం అంటున్నాడు. దుర్మతి, బుద్ధివిహీనుడైనటువంటి వాడు, దుర్మార్గుడైనటువంటి ఆ కృష్ణుణ్ణి నేను సంహరించకుండా, అహత్వ సంహరించకుండా నేను కుండిన నగరంలోకి నేను ప్రవేశించను మళ్ళీ అని చెప్పి ప్రతిజ్ఞ చేసి మరి వేరొక నగరాన్ని ఆసరాగా చేసుకుని భోజకటకం నామ నివాసాయ మహత్పురం, ఒక మహాపురమైనటువంటి భోజకటకం అనేటువంటి పురాన్ని నివాసంగా చేసుకుని తత్ర అవసత్ వృషా. వృష అనే పదానికి అర్థం క్రోధంతో, కోపంతో, ఉక్రోషంతో, కక్ష ప్రతీకారంతో రగిలిపోతూ తత్ర అవసంత్. తత్ర అవసత్ అంటే ఆ నగరంలో, భోజకటకం అనేటువంటి నగరంలో ఎప్పుడు అవకాశం వస్తుందా అని చెప్పి అక్కడ నివసిస్తూ ఉన్నాడు రుక్మి అనేటువంటి వాడు. కృష్ణ పరమాత్ముడి మీద పగబట్టి ఉన్నాడు. భగవాన్ కళ్యాణ ఉత్సవాన్ని మనం చెప్పుకుంటున్నాం. ముందుగా ప్రార్థన చేసి ఈ శుభ ఘట్టాన్ని మనం నేడు ప్రవచించుకుందాం. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. వ్యాసం వసిష్ఠనప్తారం శక్తేః పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే సతతాతం తపోనిధిం. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. భగవంతుడి పెళ్లికి ఎన్ని విఘ్నాలు. శ్రీ సుఖవువాచ. సుఖయోగేంద్రుల వారు ఈ వివాహ ఘట్టాన్ని వర్ణిస్తూ పరీక్షిత్ మహారాజుకి ఏవం భగవతా తన్వి రామేణ ప్రతిబోధిత వైమనస్యం పరిత్యజ్య మనోబుద్ధ్యా సమాధదే ప్రాణావశేష ఉత్సృష్టో విడ్భిర్హతబల ప్రభ స్మరన్ విరూపకరణం వితధాత్మ మనోరథ. రుక్మి యొక్క పరిస్థితి ఎలా ఉందో ఈ శ్లోకంలో వర్ణించారు. ఇది నిన్న మనం చెప్పుకున్నాం. ప్రాణ అవశేష ఏవ, వాడు కేవలం ప్రాణాలతో ఉన్నాడు అంతే. వాయు సంచారం మాత్రమే జరుగుతుంది కానీ వాడి బుద్ధి, మనస్సు మొదలైనటువంటివన్నీ కూడా శ్రీకృష్ణుణ్ణి ఎప్పుడు ఓడిద్దామా, ఎప్పుడు సంహరిద్దామా అనేటువంటి ఈ విషయం మీదే వాడి మనసంతా లగ్నం చేసుకుని కూర్చున్నాడు. శత్రువు చేత హతబల ప్రభ, వాడి యొక్క బలము, శత్రు బలము, వాడి యొక్క శారీరక బలము మొదలైనటువంటివన్నీ క్షీణించిపోగా ఈ విధంగా కృష్ణుడి చేత విరూపకరణం స్మరణ్, విరూపిగా మారిపోయినటువంటి ఈ అవతారాన్ని స్మరించుకుంటూ, వాడి యొక్క బలహీనతని స్మరించుకుంటూ మనసులో ఇక కృష్ణుణ్ణి ఎలా అయినా సరే ఓడించాలని చెప్పి కృష్ణుణ్ణి నిర్జించకుండా నేను మళ్ళీ కుండిన నగరంలో ప్రవేశించాలని ప్రతిజ్ఞ చేసి వచ్చాడు కాబట్టి చక్రే భోజకటకం నామ నివాసాయ మహత్పురం అహత్వా దుర్మతిం కృష్ణం అప్రత్యూహ్య యవీయసీం. నా సోదరుని హరించినటువంటి కృష్ణుణ్ణి, ఆ దుర్మతి అయినటువంటి కృష్ణుణ్ణి అహత్వా సంహరించకుండా కుండినం న ప్రవేక్ష్యామి, కుండిన నగరంలో ప్రవేశించను అని చెప్పి కదా వాడు ప్రతిజ్ఞ చేసింది. అందువల్ల భోజకటకం అనేటువంటి ఒక నగరంలో నివాసాయ, ఒక మహాపురంలో, మహత్పురం భోజకటకం నామ, భోజకటకం అనేటువంటి ఒక నివాసం ప్రదేశాన్ని ఎంచుకొని అక్కడ హాయిగా శ్రీనివాసాన్ని ఏర్పాటు చేసుకుని అవకాశం కోసం, అదను కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు రుక్మి. ఇక ఈ విధంగా రుక్మి యొక్క పరిస్థితి అలా ఉంటే
సమస్తమైనటువంటి రాజుల్ని నిర్జించి రుక్మిణీదేవిని తీసుకుని శ్రీకృష్ణ పరమాత్ముడు భగవాన్ భీష్మకసుతాం ఏవం నిర్జిత్య భూమిపాన్ పురమానీయ విధివత్ ఉపయేమే కురూద్వః. భగవాన్ భీష్మకసుతాం ఏవం నిర్జిత్య అంటే ఈ ఒక్క పాదంలోనే వివాహ విషయ ఘట్టాన్ని వర్ణించారు, ఇంకేమీ ప్రస్తావించలేదండి. మొత్తం రుక్మిణీ కళ్యాణం ఏమిటి అంటే ఇదిగో ఈ ఒక్క పాదమే. కృష్ణుడు రుక్మిణీదేవిని పెళ్లి చేసుకున్నాడు. ఇంకా వేరే అట్టహాసము హంగు ఆర్భాటము ఉత్సవాలు ఏమి పెద్దగా వివరించలేదు కూడా. కాకపోతే 3 అధ్యాయాల నుంచి సాగుతున్నది ఈ ప్రక్రియ. భగవాన్ శ్రీకృష్ణ పరమాత్ముడు భీష్మక సుతాం భీష్మకుని కుమార్తె అయినటువంటి రుక్మిణీదేవిని ఏవం నిర్జిత్య భూమిపాన్, భూమిపాన్ అంటే రాజులు, సమస్తమైనటువంటి రాజుల్ని కూడా నిర్జించి వాళ్ళనందరినీ పరాజితుల్ని చేసి ఓడించి సంహరించి ఈ విధంగా పురమానీయ ద్వారకా నగరానికి తీసుకొచ్చి విధివత్ శాస్త్రబద్ధంగా అని అర్థమంట. విధివత్ అంటే శాస్త్రబద్ధం. ఏ విధంగా వివాహ మహోత్సవం జరగాలో ఆ వేడుక ఆ విధంగా ఉపయేమే కురుద్వః, ఓ పరీక్షిత్ మహారాజా అని కురుద్వః అనేటువంటి సంబోధన పరీక్షిత్ మహారాజుకి శుభయోగేంద్రుల వారు వాడినటువంటి సంబోధన. శాస్త్రబద్ధంగా వివాహం చేసుకున్నాడయ్యా ఆ శ్రీకృష్ణ పరమాత్ముడు అని చెప్పి వివాహ ఘట్టాన్ని ఒక్క పాదంలో వర్ణించాలంతే, ఇంక పెద్దగా ఏం లేదు. ఎట్లాంటి అద్భుతమైనటువంటి ఘట్టం, ఎలా వర్ణించాలి ఆ ఘట్టాన్ని. పైగా పెళ్లి చేసుకునేటువంటిది మామూలు అందరిలాగా ఉన్నటువంటి ఆవిడ కాదు కదా. దాన్ని ఇక్కడ తదా మహోత్సవో నృణాం యదు కుర్యాం గృహే గృహే అభూదనన్య భావానాం కృష్ణే యదుపతౌ నృప అని చెప్పి తర్వాత ద్వారకా నగరంలో జరుగుతున్నటువంటి అట్టహాసాన్ని వర్ణించారే తప్ప కృష్ణ పరమాత్ముడిని గాని అటు రుక్మిణీదేవిని గాని కాస్త హైలైట్ చేస్తూ ప్రశంసిస్తూనో లేకపోతే కీర్తిస్తూనో స్తుతిస్తూనో ఏ విధమైనటువంటి విధంగానూ పెండ్లి వివాహాన్ని పెద్దగా వర్ణించరా వ్యాస భగవానుడు. కానీ పోతనామాచుడు మాత్రం అక్కడ ఆగిపోయాడు. అయ్యో ఇక్కడ చెప్పకపోతే ఎట్లా అని చెప్పి పోతన గారు అందుకున్నారు. ఎట్లాంటి అమ్మవారిని వివాహం చేసుకున్నాడు పరమాత్ముడు అనేటువంటి వర్ణిస్తూ ఒక పద్యంలో అద్భుతమైనటువంటి పద్యం చదివారు అక్కడ. ధ్రువ కీర్తిన్ హరి పెండ్లియాడే నిజ చేతోహారిణిన్ మానవైభవ గాంభీర్య విహారిణిన్ నిఖిల సంపత్కారిణిన్ సాధు బాంధవ సత్కారిణిన్ పుణ్యచారిణి మహాదారిద్ర్య సంహారిణిన్ సువిభూషాంబరధారిణిన్ గుణవతి చూడామణిన్ రుక్మిణిన్. ఇట్లాంటి రుక్మిణీదేవిని వివాహం చేసుకున్నాడయ్యా అని చెప్పి వర్ణించారు పోతన గారు. ధ్రువ కీర్తిన్ హరి పెండ్లియాడే, అద్భుతమైనటువంటి విధంగా రాజులందరినీ నిర్జించి అద్భుతమైనటువంటి కీర్తిని ప్రతిష్ఠింపజేసేటువంటి విధంగా శ్రీకృష్ణ పరమాత్ముడు పెండ్లి ఆడే. ఎవరిని పెళ్లి చేసుకున్నాడు? నిజ చేతోహారిణి. చేతోహారిణి అనే పదం పెట్టారు అంటే మనసుల్ని హరింపజేసేటువంటి సుందరాంగి ఆవిడ రుక్మిణీదేవి. ఎట్లాంటి సుందరి, దేవతల్ని కూడా అందరినీ కూడా మనసు రంజింపజేసేటువంటి ఆవిడ నిజ చేతోహారిణి. పైగా కృష్ణ పరమాత్ముడి యొక్క మనసు దోచుకున్నటువంటి ఆవిడ పైగా. కాబట్టి నిజ చేత, తన యొక్క మనసుని దోచుకున్నటువంటి ఆవిడ. మాన వైభవ గాంభీర్య విహారిణి. మాన అనే పదానికి అర్థమే స్వాభిమానం కలిగినటువంటి, మానవతి అని అర్థం. అక్కడ పరువు ప్రతిష్ట, చక్కగా సభ్యత సంస్కారాదులు మొదలైనటువంటి వాటి అన్నీ కలిగినటువంటి ఉత్తమమైనటువంటి కన్య అమ్మవారు. గాంభీర్య విహారిణి. గాంభీర్య విహారిణి అంటే ఉత్తమ పతివ్రతలు మొదలైనటువంటి వారి ఉత్తమ కులంలో జన్మించి ఏ విధంగా సంచరించాలి, ఆ ప్రవర్తన మొదలైనటువంటివన్నీ సభ్యతా సంస్కారాలన్నీ చక్కగా కలిగినటువంటి తల్లి ఆవిడ. నిఖిల సంపత్కారిణి సాధు బాంధవ సత్కారిణి. సాధు బాంధవ సత్కారిణి అంటే సజ్జనుల చేత, మహర్షుల చేత, పుణ్యాత్ముల చేత, ఆత్మీయుల చేత, బంధువుల చేత, అందరి చేత కొనియాడదగినటువంటి స్త్రీ ఎవరయ్యా అంటే రుక్మిణీదేవి. అటువంటి ఆవిడ. పుణ్యచారిణి. పుణ్యచారిణి అంటే ఎక్కడ పుణ్యం ఉంటుంది, ఎక్కడైతే పుణ్యం ఉంటుందో అక్కడ చరించేటువంటి ఆవిడ పుణ్యచారిణి అంటే. ఏ ప్రదేశంలో ఎవరి దగ్గర పుణ్యం అనేటువంటిది సఫలంగా చక్కగా ఉంటుందో ఆ పుణ్య చరిత్ర కలిగినటువంటి ఆవిడని ఒక అర్థము.
పుణ్యం ఎక్కడైతే ఉంటుందో అక్కడ లక్ష్మీదేవి చరిస్తూ ఉంటుందని ఒక అర్థం. అక్కడ పుణ్యచారిణి, అట్లాంటి పుణ్యచారిణి అయినటువంటి లక్ష్మీదేవిని, రుక్మిణీదేవిని వివాహం చేసుకున్నాడు మన కథానాయకుడు. పుణ్యచారిణి మహాదారిద్ర్య సంహారిణి, ఎంతో గొప్ప గొప్ప భయంకరమైనటువంటి దారిద్ర్యంలో కూరుకుపోయి పైకి రాలేనటువంటి స్థితిలో ఉన్నటువంటి వాడు కూడా ఎవరైతే అమ్మవారిని ఉపాసన చేసుకుంటాడో అట్లాంటి దారిద్ర్యాలు, వారి యొక్క దారిద్ర్యాలన్నీ సంహారం చేసి లక్ష్మీ కటాక్షాన్ని కలిగించేటువంటి తల్లి రుక్మిణీదేవి. మహాదారిద్ర్య సంహారిణి సువిభూషాంబరధారిణి, సువిభూష అంబరధారిణి, చక్కటి అలంకారాలు, చక్కటి వస్త్రాభరణాలు కలిగినటువంటి ఆ తల్లి. గుణవతి చూడామణి రుక్మిణి, సమస్తమైనటువంటి సద్గుణాలు. ఎట్లాంటి గుణాలయ్యా అంటే మా కథానాయకుడికి తగినటువంటి అన్ని అద్భుతమైనటువంటి గుణాలే. ఈడు జోడు ఎంత బాగుంటుందో పౌరులందరూ చక్కగా అనుకుంటున్నారు. అట్లాంటి గుణవతి అయినటువంటి చూడామణి రత్నము లాంటి కన్యారత్నాన్ని రుక్మిణి హరి పెండ్లియాడే. అట్లాంటి రుక్మిణీదేవిని కదా పెండ్లి ఆడింది అని చెప్పి పోతనామాచుడు అద్భుతంగా వర్ణించాడు ఆ శ్లోకం. తదా మహోత్సవో నృణాం యదుపుర్యాం గృహే గృహే. ఈ విధంగా పెండ్లి ఆడితే కృష్ణ పరమాత్ముడు, పెద్దగా అట్టహాసం కూడా లేదు. ఎంతో మంది రాజుల్ని పిలిపించి మళ్ళీ అంగరంగ వైభవంగా వివాహం చేసుకోవడం కూడా లేదు. అందరిని జయించుకొచ్చేశాడు, శాస్త్రబద్ధంగా పెళ్లి చేసుకున్నాడు. అటువంటి ఆ మహోత్సవంలో నృణాం యదుపుర్యాం గృహే గృహే, ఆ యాదవుల యొక్క పురి అయినటువంటి, యదుపురి అనే పదానికి అర్థం అక్కడ యాదవపురులు. యాదవపురి అంటే అక్కడ ఆ రేపల్ల గాని, బృందావనం గాని, ఇక్కడ ఇప్పుడు ఉన్నటువంటి మధురా నగరం గాని, ఇప్పుడు ఉన్నటువంటి ద్వారకా నగరం గాని, ఇవన్నీ కూడా యదుపురి కిందకు వచ్చేస్తాయి. ప్రస్తుతం ఉన్నటువంటి ఈ ద్వారకా నగరంలో ప్రతి గృహంలోను, గృహే గృహే, ప్రతి గృహంలోను అభూదనన్య భావానాం కృష్ణే, కృష్ణ పరమాత్ముడి పట్ల ప్రజలందరూ, పౌరులందరూ కూడా ఎలా ఉన్నారట, అనన్య చిత్తంతో ఉన్నారట. నా అన్య అంటే వాళ్ళ మనసులో ఇంకా కృష్ణుడు తప్ప వేరొకరు ఎవరూ లేరు. కృష్ణ పరమాత్ముడు, రుక్మిణీ కృష్ణ పరమాత్ముల ధ్యాస తప్పించి వేరే అనన్య భావనతో ఉన్నటువంటి ఆ పౌరులందరూ కూడా యదుపతి అయినటువంటి శ్రీకృష్ణ పరమాత్ముడి పట్ల, తమ నాయకుడైనటువంటి ఆ శ్రీకృష్ణ పరమాత్ముడి పట్ల అనన్య చిత్తంతో మనస వాచ కర్మణ వారిని స్మరిస్తూ ఉన్నటువంటి పౌరులు అద్భుతమైనటువంటి మహోత్సవం ఎక్కడ జరుపుకుంటున్నారు? గృహే గృహే, ఇంటింటా, ప్రతి ఇంటా చేసుకుంటున్నారు వేడుకలు. అంటే ప్రతి ఇంటిని చక్కగా అలంకారం చేసుకున్నారు, దీపోత్సవాలు పెట్టారు, వాళ్ళు చక్కగా నూతన వస్త్రాలు ధరించారు, తోరణాలు కట్టారు. ప్రతి ఇల్లు అలా ఉంది. నరా నార్యశ్చ ముదితాః ప్రమృష్ట మణికుండలాః పారిబర్హముపాజహృర్ వరయోః చిత్రవాససోః. నరాహ నార్యశ్చ, నరనారీమణులందరూ కూడా అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ పౌరులు ఎట్లా ఉన్నారంటే ముదితాః, పరమానందంతో ఉన్నారట. మోదము అంటారు దాన్ని, ముదితాః, ఎంతో ఆనందంగా సంతోషంగా. ప్రమృష్ట మణికుండలాః, అద్భుతమైనటువంటి మణికుండలాలు, ఏవైతే చక్కటి శోభాయమానమైనటువంటి అలంకారాలు ఉంటాయో అటువంటి మణికుండలాలను అలంకరించుకున్నారు వాళ్ళందరూ కూడా. వివాహోచితములైనటువంటి విశిష్టమైనటువంటి వస్త్రాలు, పారిబర్హముపాజహృః, పారిబర్హం అంటే కానుకలు, అనేకమైనటువంటి వస్త్రాలంకారాలు, కానుకలు మొదలైనటువంటివి ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా ఉపాజహృః వరయోః చిత్రవాససోః, చిత్ర విచిత్రమైనటువంటి వాససః అంటే వస్త్రములు, అనేకమైనటువంటి వస్త్రములు ధరించి ఈ పెళ్లి కొడుకు పెళ్లి కూతురికి వారి యొక్క భగవత్స్వరూపుడైనటువంటి యాదవ ప్రభు అయినటువంటి కృష్ణ పరమాత్ముడికి వాళ్ళ అర్హతకి తగ్గట్టుగా, వాళ్ళ స్తోమతకి తగ్గట్టుగా అనేకమైనటువంటి కానుకలు తీసుకొచ్చి ఇస్తున్నారు చక్కగా వాళ్ళందరికీ కూడా. అయితే సా వృష్టిపుర్యుత్తభితేంద్రకేతుభిర్విచిత్ర మాల్యాంబర రత్నతోరణైః బభౌ ప్రతిద్వార్యుపక్లుప్తమంగళైః ఆపూర్ణ కుంభాగురు ధూపదీపకైః. ఆ వృష్ణిపురి ఎలా ఉంది అనేది వర్ణిస్తున్నారు ఇక్కడ. వృష్ణిపురి అనే పదం పెట్టారు చూసారా. వృష్ణిపురి అంటే యాదవ వంశం, అది వృష్ణిపురి, వృష్ణివంశీయుల యొక్క పురం ద్వారకా నగరం.
సా వృష్ణిపురి, ఆ ద్వారకా నగరం ఎలా ఉందంటే ఉత్తభిత ఇంద్రకేతుభి. ఈ పదాన్ని విడతీస్తేనండి ఉత్తభిత ఇంద్రకేతుభి. ఇంద్రకేతు అన్న ఇంద్రధ్వజం అన్న ఒకటే. అంటే ఎత్తైనటువంటి పైకి బాగా ఎత్తి కట్టబట్టినటువంటి ఇంద్ర పతాకాలతో ఇంద్రధ్వజాలతో చూడచక్కగా అలంకారాలు చేసి శోభాయమానంగా ఉందని చెప్పి ఆ ద్వారకా నగరంలో ఇంద్రధ్వజోత్సవం అని చేస్తూ ఉంటారు ఎప్పుడు కూడా. ఇది మనకి అంతకుముందు గోవర్ధనగిరి పర్వతం అప్పుడు కూడా నేను చెప్పాను. ఇంద్రధ్వజోత్సవం అని ఇంద్రుడికి సంతోషాన్ని కలిగించడానికి ఉత్సవాలు చేస్తూ ఉంటారు, ప్రతి సంవత్సరము చేస్తారు. దాంట్లో పెద్ద పెద్ద రంగురంగుల జెండాలు పెట్టి ఇంద్ర పతాకాన్ని బట్టి మనకి మనకి శివరాత్రి రోజు అప్పుడు చక్కగా చూడండి అనేకమైనటువంటి రథాల పట్ల ప్రభలు అంటారు, పెద్ద ఎత్తైనటువంటి ప్రభలు. అట్లాంటి ఆ ప్రభలతో ఊరేగింపుగా వెళ్తూ ఇంద్రుడికి అనేకమైనటువంటి ఉత్సవాలు చేస్తూ ఉంటారు. దేనికోసమై అంటే సమయానుకూలంగా వర్షాలు పడటం కోసం. అట్లా ఎత్తైనటువంటి ధ్వజాలు ఇంద్రధ్వజం అంటారు. అంత ఎత్తైనటువంటివి చక్కగా ధ్వజాలతో అలంకరించబడి ఉంది ఈ ద్వారకా నగరం అంతా కూడా. ఉత్తభి, ఇక్కడ ఉత్తభిత ఇంద్రకేతుభి. ఉత్తభిత అంటే పైకి ఎత్తబడినటువంటి, పైకి ఎత్తి అలంకారంగా కట్టబడినటువంటి అనేకమైనటువంటి ఎత్తైనటువంటి ఇంద్ర ధ్వజ పతాకాలతో అపూర్వమైనటువంటి శోభలతో ఉన్నది ఆ ద్వారకా నగరం అంతా కూడా. అలాగే విచిత్ర మాల్యాంబర రత్నతోరణై, ద్వారకా నగరం అంతా విచిత్ర మాలలతో, ఆకాశాన్నంటేటువంటి చక్కటి తోరణాలతో, రత్నతోరణై, మామూలు తోరణాలు కూడా కాదు, చిత్ర విచిత్రమైనటువంటి అనేకమైనటువంటి రత్న వజ్ర వైఢూర్యాలతో అలంకరించబడినటువంటి తోరణాలతో ఉన్నది. బభౌ ప్రతిద్వార్యుపక్లుప్త మంగళై, ఇక్కడ ఈ పదాన్ని పెట్టిస్తే ద్వారము అన్నది, ప్రతిద్వారమునందు అని అర్థం. ప్రతిద్వారి ఉపక్లుప్త మంగళై అంటే ఆ గృహంలో, ఆ పట్టణంలో ఉన్నటువంటి ప్రతి ద్వారము కూడా ఎలా ఉందంటే అనేకమైనటువంటి మంగళకరమైనటువంటి చక్కటి, మనం చూడండి ఏదైనా పండగ వచ్చిందంటే ద్వారాలకి ఏ విధంగా అలంకారాలు చేసుకుంటాం, చక్కగా పూలమాలలు కడతాము, మామిడి మండలు కడతాము, తమలపాకుల లేకపోతే ఇంకోటి అరటి ఆకులతోనూ చక్కగా అలంకరించుకుంటాం. ఉపక్లుప్త మంగళై అన్నారు అక్కడ. ఉపక్లుప్త మంగళై, ఉపక్లుప్త అనే పదానికి అర్థం అక్కడ అలంకరించబడినటువంటి. మంగళై అంటే మంగళకరమైనటువంటి ద్రవ్యాల చేత అలంకరించబడినటువంటి ప్రతి ద్వారము కూడా ఆ ద్వారకా నగరంలో మనకు కనిపిస్తూ ఉన్నాయి. ఆపూర్ణ కుంభ అగరు ధూప దీపకై, పూర్ణ కుంభాలు, ఆపూర్ణ కుంభం, కుంభము ఆపూర్ణ కుంభం, సమస్తమైనటువంటి గృహాలు కూడా పూర్ణ కుంభాలతో చక్కగా శుభసూచకంగా మంగళకరంగా ఉన్నాయి. అలాగే అగరు, ధూపము, దీపము మొదలైనటువంటి మంగళకరమైనటువంటి ద్రవ్యాలన్నీ ప్రతి ఇంటిలో కూడా చక్కగా అలంకరించబడి, వాటికి చక్కగా ఆ దీపాలకు కూడా అలంకారాలు చేసి పుష్పాల చేత అలంకారం తీర్చిదిద్ది అందరూ నమస్కారాలు చేసుకుంటూ వేడుకగా కృష్ణుని గురించి గానాలు చేసుకుంటూ ఉన్నారు. సిక్త మార్గ మదచ్యుద్ధి ఆహూత ప్రేష్ట భూభుజాం గజైర్ద్వాసు పరామృష్టరంభాపూ గోపశోభిత. సిక్త మార్గా, మార్గములన్నీ కూడా తడపబడి ఉన్నాయట. సిక్త అంటే తడపబట్టం. మనం ఎవరైనా ఎప్పుడైనా పెద్దవాళ్ళు వస్తున్నారంటే, లేకపోతే ఇంటికి పండగ వచ్చిందంటే ముందు ఇంటి ముందు వాకిలి ముందు కళ్ళాపి చల్లి నీళ్లు చల్లి ఏ విధంగా అయితే రంగవల్లులు ముగ్గులు పెట్టుకుంటామో అలా మార్గములన్నీ సిక్త మార్గా, ఆ ద్వారకా నగరంలో మార్గములన్నీ తడపబడి ఉన్నాయట. దేని చేత తడపబడి ఉన్నాయి? వీళ్ళేమైనా నీళ్లు చల్లారా? ఆహా, కాదు. మదచ్యుద్భిరాహూత ప్రేష్ట భూభుజాం, ఆహూత ఆహ్వానించబడి ఉన్నటువంటి, ఇలా రుక్మిణి శ్రీకృష్ణ పరమాత్మల యొక్క కళ్యాణ వైభోగానికి ఆహ్వానించబడినటువంటి భూభుజాం రాజులు ఎవరైతే ఉన్నారో, ప్రేష్ఠ, ఈ ప్రేష్ఠ అనేటువంటి పదం ఒక్కసారి మీరు గుర్తు చేసుకోండి, చాలా సార్లు వచ్చింది మనకి ఈ పదం. ప్రేష్ఠ చాలా సార్లు వచ్చింది అంటే సంస్కృత పదం ప్రతిదానికి మీనింగ్ చెప్తున్నప్పుడు మీరు తర్వాత పదాలకి మీరు అర్థం చెప్పేట్టుగా ఉండాలి. ఒకసారి విన్నటువంటి స్టూడెంట్స్, ప్రేష్ఠ అత్యంత ఇష్టమైన, ప్రియమైన అని దాని అర్థం. అక్కడ ఇష్టులైన ప్రేష్ఠ అంటే ఎక్కడొచ్చింది? రాసలీలలో వచ్చింది చాలా సార్లు ఈ పదం, గోపికల రాసక్రీడల్లో వాటి. ప్రేష్ట భూభుజాం అంటే ఆత్మీయులైనటువంటి రాజులు ఎవరైతే ఈ
రుక్మిణి శ్రీకృష్ణుల వారి యొక్క కళ్యాణానికి ఆహ్వానించబడ్డారో దగ్గర వాళ్ళు వాళ్ళందరూ కూడా ఆభూత ప్రేష్ట భూభుజ వాళ్ళందరూ వస్తున్నారు. ఏం చేస్తున్నప్పుడు మరి ఎట్లా వస్తారు? ఆ ఏనుగంబారాయల మీద ఎక్కి వస్తున్నప్పుడు ఆ ఏనుగుల యొక్క మదజలం గజైర్ద్వాసు గజై, ఇక్కడ ద్వాహ సు అనే పదం ఉంది. ద్వాహ అనే పదానికి అర్థం, ద్వాస్సు అనే పదానికి అర్థం అంటే గృహద్వారములు అని అర్థం. ఇక్కడ గృహద్వారం. ఆ వస్తున్నటువంటి గజాలతో ఆ రాజులందరూ వస్తున్నప్పుడు ఈ మార్గాలు, గృహద్వారాలు మొదలైనటువంటివన్నీ కూడా పరామృష్టరంభా భూగోపశోభిత. ఓ పక్కన ద్వారాలన్నీ, మార్గాలన్నీ కూడా ఈ మదజలాల చేత తడపబడుతున్నాయి. ఏనుగుల యొక్క మదజలాల చేత స్రవించబడి ఆ మార్గాలన్నీ కూడా తడపబడి ఉన్నాయిట. అంతేగాని నీళ్లు చల్లటం కాదు. అన్ని ఏనుగులు వచ్చాయి, అంతమంది రాజులు వచ్చారు, వచ్చినటువంటి వాళ్ళు కానుకలు తెచ్చారు. ఆ మదజలం చేత స్రవించబడినటువంటి ఆ ద్రవమంతా మార్గమందు తడిసిపోయి సిక్త మార్గా గజై, గజముల చేత తడపబడినటువంటి మార్గాలు. మరి ఇంటి దగ్గర ఉన్నటువంటి ద్వారాలు ఎలా ఉన్నాయండి అంటే ప్రతి ఇంట్లో ద్వాసు, గృహద్వారాలన్నీ కూడా చక్కగా కనువిందు చేస్తున్నటువంటి పరామృష్ట, కనువిందు గావించేటువంటి అలంకారం, అందంగా ఉన్నటువంటి రంభ పూగోపశోభిత. రంభ అంటే అరటి బోదెలు. మనం ఎప్పుడైనా శుభకార్యాలకు చూడండి, అటు ఇటు గృహద్వారాలకి కానీ వ్రతాలు చేసుకుంటున్నప్పుడు కానీ చక్కగా అందమైనటువంటి ఈ అరటి బోధలు ఏ విధంగా అయితే ముఖద్వారాల దగ్గర అరటి స్తంభాలుగా నిల్చోబెడతామో దాన్ని రంభ పూగ ఉపశోభిత. పూగ అనే పదం కూడా పెట్టారు. పూగ అంటే పోక చెక్కలు. అరటి స్తంభాలు, పోక చెట్లు మొదలైనటువంటి వాటితో అలంకారం చేసి చక్కగా ఉన్నాయి ప్రతి గృహము కూడా, ప్రతి ఇల్లు కూడా. అయితే వచ్చినటువంటి రాజులు కొంతమంది వచ్చారు, కొంతమంది రాని వాళ్ళు, దూరంగా ఉన్నటువంటి వాళ్ళు అప్పటికే వివాహం అయిపోయింది కాబట్టి వాళ్ళు ప్రయాణం అయితే ఇంకా ముహూర్తం దాటిపోతుంది కాబట్టి కొంతమంది దూరంగా ఉండే కానుకలు మాత్రం పంపించారు. ఆ రాజుల యొక్క వర్ణన ఇక్కడ ఈ శ్లోకంలో చెప్పారు. కురుసృంజయ కైకయ విదర్భ యదుకుంతయ మిథో ముముదిరే తస్మిన్ సంభ్రమాత్ పరిధావతాం. సంభ్రమాత్ పరిధావతాం ఎవరై అంటే కురువంశపు రాజులు ఎవరైతే ఉన్నారో, దుర్యోధనుడు మొదలైనటువంటి కౌరవులు, ఈ కురువంశంలో ఉన్నటువంటి పెద్దవాళ్ళు అంటే ధృతరాష్ట్రుడి దగ్గర నుంచి భీష్ముడు మొదలైనటువంటి వాళ్ళ దగ్గర నుంచి తీసుకోవాలి. అట్లాంటి వాళ్ళందరూ కూడా అనేకమైనటువంటి కానుకలు పంపించారు. కొంతమంది వచ్చారు. అలాగే సృంజయ వంశం వాళ్ళు, కేకయ వంశం వాళ్ళు, కైకేయ వంశం, రామాయణంలో కైకేయి, కేకయ రాజ్యం, ఆ కేకయ రాజ్యం నుంచి కానుకలు వచ్చాయి. విదర్భ, మామగారు ఊరు విదర్భ అంటే రుక్మిణీదేవి, అక్కడి నుంచి కూడా భీష్ముడు మొదలైనటువంటి వాళ్ళు కొంతమంది పంపించారు. యదు కుంతయ, యదువంశంలో వాళ్ళే, యాదవ వంశంలోనే ఉన్నటువంటి అంతర భాగాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళందరూ కానుకలు పంపించారు. కొంతమంది వచ్చారు. కుంతయ, ఇక్కడ కుంతయ అంటే కుంతీదేవికి సంబంధించినటువంటి వాళ్ళు ఎవరయ్యా అంటే పాండవులు, పంచపాండవులు ఎవరైతే ఉంటారో పాండవులు మొదలైనటువంటి వాళ్ళందరూ కూడా, వీళ్ళందరూ కూడా చక్కగా వచ్చినటువంటి వాళ్ళు వచ్చారు, రానటువంటి వాళ్ళు, సమయం అనుకూలించగా రానటువంటి వాళ్ళు, వాళ్ళందరూ అనేకమైన కానుకలు పంపించారు. వచ్చిన వాళ్ళతో మిదహ, అటు ఇటు ఇటు అటు సంభ్రమాశ్చర్యాలతో ఆనందంగా సంభ్రమాత్ పరిధావతాం. ఈ వివాహ వేడుకల్లో అట్టహాసంగా ఎట్లా ఉన్నారంటే అందరూ హడావిడి హడావిడి అటు ఇటు తిరుగుతూ ఏదో కార్యక్రమాల్లో మునిగి తేలుతూ మిథో ముమితిరే తస్మిన్ సంభ్రమాత్ పరిధావతాం. అనేకమైనటువంటి కార్యక్రమాల్లో ఆనందాశ్చర్యాలతో అటు ఇటు సంచరిస్తూ పరమానంద భరితులైపోయి ముముదిరే అంటే మోహం, చక్కగా ఆనందించారు, సంతోషించారు అర్థం అక్కడ. ఈ విధంగా రుక్మిణ్యాహరణం శ్రుత్వా గీయమానం తతస్తతః రాజానో రాజకన్యాశ్చ బభూవుర్హృష విస్మితాః. ఈ విధంగా ఎంతో మంది ఆశ్చర్యానందాలకు లోనయ్యారు, రాజులు గాని రాజకన్యకలు గాని మొదలైనటువంటి వాళ్ళు. బభూవు భృష విస్మితాః, విస్మితము అంటే ఆశ్చర్యం, భృష విస్మిత అంటే మిక్కిలి ఆశ్చర్యానికి లోనయ్యారయ్యా రాజులు రాజకుమారులు మొదలైనటువంటి వాళ్ళందరూ కూడా ఈ రుక్మిణీ హరణం అనేటువంటి కృష్ణ పరమాత్ముడు చేసిన ఈ సాహస కృత్యాన్ని శ్రుత్వా విన్న తర్వాత ఏం చేస్తున్నారు? గీయమానం తతస్తతః,
అటు ఇటు చక్కగా అందరి చేత కీర్తించబడుతున్నటువంటి ఈ వృత్తాంతం అక్కడక్కడ గానం చేయబడుతూ ఉంటాయి. ఆ గానం చేయబడుతూ ఉన్నది వాళ్ళు ఆనందిస్తున్నారు, విన్నటువంటి వాళ్ళు ఆనందపడుతున్నారు. ఈ విధంగా రుక్మిణీదేవిని శ్రీకృష్ణ పరమాత్ముడు అనేకమైనటువంటి సాహసమైనటువంటి కార్యం చేసి రాక్షస విధిని వివాహం చేసుకున్నాడు, పరిణయమాడాడు అనే వృత్తాంతం అంతా గానం చేస్తూ తెలపబడుతుంటే అవన్నీ విని అటు ఇటు అంటే అనేకమైనటువంటి దేశాల్లో కీర్తించబడింది. అక్కడ విన్నటువంటి రాజులందరూ ఆశ్చర్యపోయారు. ఇంత గొప్పగా జరిగిందా ఈ కార్యక్రమం అనేటువంటి. ద్వారకాయాం అభూద్రాజన్ మహామోద పురౌకసాం రుక్మిణ్యా రమయోపేతం దృష్ట్వా కృష్ణం శ్రియ పతి అంటూ ఈ అధ్యాయాన్ని పూర్తి చేశారు. అనేక మంది రాజులు ఆ గీతాలాపన విని రాజులు, రాజకన్యకలు మొదలైనటువంటి వాళ్ళందరూ ఆశ్చర్యపోతే మహారాజుకి చెప్తున్నారు ఇక్కడ ద్వారకాయామభూత్ రాజన్. ఈ రాజన్ అనే సంబోధన పరీక్షిత్ మహారాజుకి సుఖయోగేంద్రులు వాడినటువంటి సంబోధన వాచకం. మహారాజా, ఈ విధంగా రుక్మిణీ కృష్ణుల యొక్క వివాహ వృత్తాంతం అనేటువంటిది ఎవరిది? ద్వారకాయాం అభూత్, ద్వారకా నగరంలో జరిగినటువంటి ఈ అద్భుతమైనటువంటి మహామోద పురౌకస, పుర ప్రజలందరూ ఇంత ఆనందపడినటువంటి ఈ అద్భుతమైనటువంటి ఈ ఘట్టము రుక్మిణ్యా రమయోపేతం దృష్ట్వా కృష్ణం శ్రియపతి అన్నారు. సాక్షాత్తు లక్ష్మీనారాయణల యొక్క అవతారమైనటువంటి ఈ రుక్మిణీ కృష్ణుల యొక్క ఈ ఘట్టాన్ని, వివాహ మహోత్సవాన్ని కన్నులారా తిలకించి ద్వారకనగ ప్రజలందరూ కూడా మహా ఆనందం, మహామోద, మోదం అంటే ఆనందము, సంతోషం, సమ్మోదము అంటారు. ఎంతో సంతోషాన్ని వెలుపుచ్చారు, ఆనందపడ్డారయ్యా. రుక్మిణ్యా రమయోపేతం, రమయా ఉపేతం, సుందరాంగి అయినటువంటి లక్ష్మీదేవితో కూడుకుని ఉన్నటువంటి లక్ష్మీదేవి స్వరూపమైనటువంటి రుక్మిణీదేవి యొక్క వివాహం ఈ విధంగా కృష్ణం శ్రియపతిం, శ్రియపతి అనే పదం కలిపేశారు ఇక్కడ. లక్ష్మీదేవికి భర్త అయినటువంటి అని అర్థం. అక్కడ శ్రీమన్నారాయణ స్వామి అటు కృష్ణ పరమాత్మగా వచ్చాడు. ఆవిడ సాక్షాత్ లక్ష్మీదేవి రుక్మిణీదేవిగా వచ్చింది. వారిద్దరి యొక్క వివాహము అంగరంగ వైభవంగా జరిగింది ద్వారకలో అని చెప్పి వర్ణించారు. ఇది ఈ రుక్మిణీ కళ్యాణ ఘట్టాన్ని ఈ 3 అధ్యాయాలు 52, 53, 54 ఈ 3 అధ్యాయాలని చక్కగా కృష్ణ పరమాత్ముని యొక్క షోడశోపచారాలు పూజా విధానంగా ఎలా అయితే మనం చేసుకుంటామో అలా చేసుకుని ఈ శ్లోకాలని చదివినా గాని, ఈ శ్లోకం యొక్క భావాన్ని పుస్తకంలో యథాతథంగా మనం చదువుకున్నా కూడా పారాయణ క్రమంగా కొన్నాళ్ళు చక్కగా పెట్టుకుని నియమంగా, అది ఎన్ని రోజులు అనేది నియమం అక్కర్లేదండి. వివాహం అంటే పెళ్లి కానటువంటి యువతలకి త్వరగా వివాహం కావటానికి ఇది చక్కటి మంత్రోపదేశం. ఇంకా చెప్పాలి, ఇంకా వేరే అక్కర్లేదు. భావం చదువుకున్నా చాలు, లేకపోతే ఆంధ్ర భాగవతాన్ని చదువుకున్నా చాలు. ఈ శ్లోకాలు చదువుకున్న అద్భుతమైనటువంటి శ్లోకాలు, మంత్రరాజాలు, వారికి అత్యంత గ్రహాలలో ఉన్నటువంటి దోషాలన్నీ తొలగిపోయి వివాహ ముహూర్తానికి తొందరగా ఆ గడియ దగ్గర పట్టడానికి సానుకూలంగా మారుతుంది. భగవంతుడు అనుకూలిస్తాడు. ఇలా చేసి చక్కటి ఫలితాలను పొందినటువంటి వాళ్ళని కూడా నేను చాలా మందిని కూడా చూశాను. అందువలన ప్రారంభంలో చెప్పాను, ఇప్పుడు కూడా చెప్తున్నాను. ఇది శ్రీమద్భాగవతే మహాపురాణే పారమహంస్యాం సంహితాయాం దశమస్కందే ఉత్తరార్ధే రుక్మిణ్యుద్వాహే 54తమోऽధ్యాయः సమాప్తः. ఓం శాంతి శాంతి శాంతి. యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ. నారాయణ నమోస్తే. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. హరి ఓం.